ఈరోజు మనమే కుక్ అవబోతున్నాం. ఏమైంది? మండుతున్నట్టుంది. స్టవ్ ఎలా అంచాలరా? అంటే నిజం చెప్పమంటావా వద్దని చెప్పమంటావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా మమ్మీ రెస్ట్ తీసుకుంటా ఉంది. సో ఈరోజు మనమే కుక్ అవబోతున్నాం. మనకి వంట రాదు, అయినా ట్రై చేద్దాం. మనకి వంట రాదంటే ఏం రాదనుకుంటారేమో, అన్నీ వచ్చు. అంటే అన్నీ అంటే కొన్ని, అవి కూడా. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? బాయిల్డ్ ఎగ్స్ చేయడం వచ్చు, ఆమ్లెట్ చేయడం వచ్చు, ఇంకా వాటర్ బాయిల్ చేయడం వచ్చు. ఇప్పుడు మనం ఫస్ట్ వెళ్ళి ఒక ఫిష్ కొనాలంట. ఫిష్ కొనిన తర్వాత ఇంకేం కొనాలో నాకు ఐడియా లేదు, అన్ని కనుక్కోము. మమ్మీ ఇంకేం తీసుకురావాలి చేపలతో పాటు? మసాలా సామాన్ అన్ని ఉన్నాయి, చేపలు తీసుకురా. ఓకే, చేపలు కొన్నాం అవన్నీ. మనం ఫస్ట్ టైం చేపలు కొనడానికి వెళ్తున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. అంటే ఏ కిतना 160 और ये 200 ఎంత రేట్ ఉందంటరా బాబు? 160 చాలే మనకి. మొత్తానికి చేపలు కొనేసాం. మా తమ్ముడు ఇంకా మమ్మీ గైడెన్స్ లో ఇప్పుడు నేను వెజిటబుల్స్ కట్ చేయబోతున్నాను. సో మా తమ్ముడేమి 2 టమాటాలు సరిపోద్ది అన్నాడు. ఇంకా మా మమ్మీ 2 ఉల్లిపాయలు, ఇంకా కొన్ని మిరపకాయలు ఇచ్చింది. ఇంకా తెల్లుల్లిపాయలు ఇవి, ఇంకా జింజర్, ఇవి మనం కట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ మనం ఉల్లిపాయలతో స్టార్ట్ చేద్దాం. A few moments later. ఏమైంది? మండుతున్నట్టుంది. ఏం అవ్వలేదురా, ఏం అవ్వలేదు. ఓకే 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 సెకండ్ అండి. ఇది ఎలా కోయాలి? అడ్డంగా కోయాలా, ఎలా కోయాలా? అడ్డం కదా? ఓకే గైస్, నాకు తెలుసు, మా వాడు తెలుసు లేదో టెస్ట్ చేసాను అంతే, ఏం లేదు, అదంతా నార్మల్. మొత్తానికి కటింగ్ సెషన్ అయితే అయిపోయింది. ఇదిగోండి, ఇప్పుడు కుకింగ్కి వెళ్దాం. మన చేపల పులుసుకి కావాల్సిన స్టఫ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఈ చేపలు క్లీనింగ్ చేస్తున్నాం. ఈ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఇది మనం స్టవ్ ఆన్ చేద్దాం. అరే స్టవ్ ఎలా ఆన్ చేయాలరా? అంటే ఇది కూడా నాకు తెలియదు, ఆన్ ఉంటుంది. ఇది ఆన్లో ఉందంట. ఆన్ అయింది. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకోవాలి, సరేనా? ఇదేదో గింజలు ఏమన్నారు. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు. ఫస్ట్ వేద్దాం, ఉప్పేద్దాం. తర్వాత కారం. చింతపండు వేయాలంట. దీన్ని వేసి వాటర్ ఏమంటుంది మా మమ్మీ. చాలా ఇప్పుడే చింతపండు రసం వేస్తాను. ఇంకా మమ్మీ ఏం చెప్పిందంటే మూసి వదిలేమంది. సో వదిలేసి మనం వంట ఏంటో మనం తెలుసుకుందాం. చేప పులుసు అయితే మొత్తానికి అయిపోయింది. ఇప్పుడు మా తమ్ముడికి ఇచ్చి రివ్యూ అడుగుదాం. ఇప్పుడు మనం ఫిష్ కర్రీ అయితే వండేసాం. ఇప్పుడు నిఖిల్ గడికి ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో రివ్యూ తీసుకున్న వాళ్ళ దగ్గర ఉంది. సో నిఖిల్ రెడీగా ఉన్నావా? ఓకే, సో వావ్, కొత్తలాడుతుంది. సో
ఇదిగోండి ఒక ముక్క ఇస్తున్నాను అడిగి, ట్రై చేసి రివ్యూ ఇద్దాం. అంటే నిజం చెప్పమంటావా వద్దని చెప్పమంటావా? నిజం చెప్తారా? అంటే కొంచెం కారం ఎక్కువైంది, ఉప్పు కొంచెం తగ్గింది. సో ఓవరాల్గా అయితే తినొచ్చు. సో యా, ఇప్పుడు మా తమ్ముడి దగ్గర నుంచి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది మనకి. సో కొంచెం కారం ఎక్కువైంది, ఉప్పు తక్కువైంది అన్నాడు, కానీ అవన్నీ స్టార్టింగ్ బిగినర్ మిస్టేక్స్ అవన్నీ. ఫైనల్గా అయితే మీకు ఈ వీడియో మొత్తం నచ్చుంటే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళిపోండి అబ్బా. సీ లెటర్, బాయ్ బాయ్.